హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు చేయబోతున్నాం ఎగ్ మసాలా కర్రీ. మనము ఫస్ట్ మసాలా తయారు చేసుకుందాం. నేను ఇందులో వేసింది లవంగం, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి, ధనియాలు, నువ్వులు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు పేస్ట్ చేయాలి. ఇంకో అండి, నేను పేస్ట్ చేస్తాను, అయిపోయింది. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఆనియన్స్ని కట్ చేసి దాన్ని కూడా మిక్స్ చేయాలి. ఆనియన్స్ని కూడా పేస్ట్ చేస్తాము. టమాటాని కూడా పేస్ట్ చేసేయాలి. టమాటా కూడా పేస్ట్ చేస్తాం. స్పూన్ ఆయిల్ వేయాలండి. పసుపు, కారం, ఉప్పు వేయాలి. ఇంకా పసుపు, కారం, ఉప్పు అన్నీ వేయాలండి. పసుపు వేసారండి, చిటికుడు కారం వేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయాలండి. ఘాట్లు పెట్టుకొని ఎగ్ వేయాలండి. అలాగా మీకు 4 అన్న వేసుకుంటే 5 అన్న వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 వేసుకుంటున్నానండి. ఫ్రై చేయాలండి. మొత్తం కలర్ వచ్చేంత వరకు ఎగ్ ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు మనం వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినవి తీసేయాలండి. మనం ఇవన్నీ కలర్ ఎలా వచ్చిందో ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, జీలకర్ర అవన్నీ వేసుకోవాలండి. పసుపు చేయాలండి. కలపాలి, బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది బాగా ఫ్రై అయ్యేంత వరకు, కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలండి. మనం ఇంకోండి, ఒక గిన్నెలోకి పెరుగు తీసుకోవాలి. పెరుగు వేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇందులో ఏమో మనం టమాటా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం కదా అండి, దాన్ని మనం బాగా కలపాలి మిక్స్ అయ్యేంత వరకు. ఇందులోనే చిక్కుడు కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి, బాగా కలపాలి. మనం కలిపేసుకుందాం. ఇందాక చేసుకున్న పెరుగు, కారం, పసుపు అవన్నీ కలుపుకున్నది ఇందులో వేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని కాసేపు మనం ఇలాగా మగ్గ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి. బాగా మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దీనికి మనం రుద్దుకున్న మసాలా పేస్ట్ వేయాలి. వేసి బాగా కలపాలండి. పట్టు కోసం వేచి ఉండండి.